ఎంతైనా ఒకప్పుడు సక్రం తిప్పినోడు కదా అని జాలిపడి ప్రాణాలతో వదిలిపెడితే నా కొడుకు నా మీద ఇరుసుకుపడ్డాడు రా. పోనీలే పాపం గంజాయి మొక్కకే కదా కక్కుర్తి పడుతున్నాడు అనుకుంటే ఓయబ్బో పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు. ధమాల్ బాల్చి తన్నేశాడు. రేయ్, కీర్తి శేషులు చక్రధరరావు గారి ఆత్మశాంతి కోసమని 2 నిమిషాలు మౌనం వహించండి రా. బావా 2 నిమిషాలు కాదు 2 రోజులు మౌనం పాటించినా ఆయన ఆత్మశాంతి ఇచ్చుదంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు. చూడు బాబు, నీ టైం ఏదో బాగుంది కదా అని ఏదికెనెక్కి ప్రజలను ఉద్దేశించి ఓ ఎదవనా కొరకల్లారా అంటే సప్పట్లు కొడతారా చెప్పు? చెప్పు కొడతారట. మైనస్ మాటలు మాట్లాడేవంటే మట్టాసైపోతా నా కొడక. నీకు తెలియదులే బావా, ఆ చక్రధరరావు సామ్రాజ్యానికి ఇప్పుడు చాకు లాంటి కుర్రోడు చక్రవర్తి అయ్యాడట. మన స్థావరాలని ధ్వంసం అంటే ఆడి మహిమే. అతని పేరే అలెగ్జాండర్. ఆవకాయ బద్ద. ఎట్ట కొత్తగా మీసాలు రావడం మొదటి కుర్ర నా కొడుకులకి కుక్క బిస్కెట్లు వేస్తే చాలు కిక్కురు మనకుండా తోకాడించుకుంటా కాళ్ళ కడబడి ఉంటారు. బాబా బాబా, నువ్వు కొట్టనంటే నీకు విషయం చెప్తా. కొట్టలే చెప్పు. ఆ అలెగ్జాండరు సామాన్యుడు కదట బావా. ఎడం చేత్తో 10 మందిని, కుడి చేత్తో 10 మందిని మట్టి కనిపించగలడట. ఆహా, ఆ జోరు, ఆ స్పీడు, ఆ స్టైలు, అట్టగా కొట్టి కొట్టి నా బుగ్గలు నా ఈపు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి బావా. నాకు కొట్టలనే మాట చిదా బావు నువ్వు చేసే పని. లేకపోతే రా ఒక్క ముక్కలో చెప్పరంటే ఆంజనేయ దండకం చదువుతావా? తాసుపాం పడగిప్పి బొస్సు మంది కదా అని పానపాం కస్సుమని తోక మీద లేచి బుస్సుమని పోయి తుస్సును పడుకుందంట. అట్టుందని చెప్పేది అలెగ్జాండర్ గారి గురించి అదవా అని. సరేలే, ఆడెక్కడున్నాడో ముందు పట్టుకోండి. మందో మొక్కో సక్కని సొక్కో ఏది కావాలంటే అది పడేసి మన పంజరంలో పెంచుకుందాం. ఏంటి బావా, పెంచుకోవటానికి ఆడేమన్నా రామశీలకు అనుకున్నావా, చెవుల పిల్ల అనుకున్నావా? పెద్ద పులి ఆడు నీతో రాజు పట్టమేంటి బావా? నాకు నమ్మకం లేదు. అట్ట క్వశ్చన్ మార్క్ ఫేసి పెడతావిడరా. నేను యమధర్మరాజుకి బిగ్ బ్రదర్ని. ఇక్కడ చిట్టికేశానంటే ఆడింట్లో 7 లెగిసిపోద్ది. సార్, అలెగ్జాండర్ గారిని నేను రమ్మనని చెప్పండి రా. హలో. అమ్మీ, ఈ గొంతు కూడా ఎక్కడో విన్నట్టుగా ఉందే బామ్మర్దే. కూసంత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళరా బాబు. ఇతను కాదు కాదు, ఈ సారు ఆ జర్నలిస్ట్ కొడుకు. బామ్ము, నీ టైం బాగలేదు, నేను వెళ్తాను బాబాయ్. నువ్వు ఆ రాజశేఖరం కొడుకువేగా? నువ్వు కాదురా గవ్వ, మీరు. అలెగ్జాండర్ గారు ఏకవచనం ప్రయోగిస్తే ఏకాకివైపోతావురా రాస్కల్. సే అలెగ్జాండర్. ఒంటి మీద చారులేసుకుంటే మేక పులైపోద్దా, పేరు మార్చుకుంటే పవర్ పెరిగిపోద్దా? మిస్టర్, నాతో రాజీకొచ్చావా? సరే సరే, కాదు అని ఈ రాచకొండతో ఢీకొంటే పొడి పొడి చేసేస్తాను, జాగ్రత్త. కొండల్ని పర్వతాల్ని ఢీకొనడానికి అలెగ్జాండర్ అవసరం లేదు లచ్చన్న. నేను నా సింహాసనం మీద కూర్చొని రిమోట్ నొక్కితే కొండల గుండెల్లో డైనమైట్స్ పేలుతాయి. రాచకొండ బతుకులో గుప్పెడు బూడిద మిగులుతుంది. అలెగ్జాండర్, గుర్తుందా? ఒక రోజు నా కోటకొచ్చి ఇలాగే రంకెలేశారు. పాపం బాపట్లు వెళ్ళి బాతుగుడ్లు అమ్ముకుంటూ బతుకుతాళ్లే అని జాలి పడి నిన్ను ప్రాణాలతో వదిలేశాను. కరెక్ట్. ఇప్పుడు అర్థమైందయ్యా, అవాళ్ళు నేను చేసింది పొరపాటు అని. పొరపాటు చేసింది నువ్వు కాదు, నేను. నా తండ్రిని చంపిన రోజే, నా చెల్లి మీద చేయి వేసిన రోజే నీ వెన్నెముకని 1000 ముక్కలు చేయాల్సింది. వెన్నెముక దాకా ఎందుకయ్యా? నా సొక్కా గుండి ముట్టుకోవాలంటే 1000 గుండెలు కావాలి. అంతెందుకు, అటు చూడు, ఉఫ్ అంటే చాలు నీ శమడాలొల్చి నాకు చెప్పులు గుట్టిస్తారు.
నువ్వు ఉఫ్ఫనక ముందే నీ ప్రాణాలు గాలిలో కలపగలడి అలెగ్జాండర్. కానీ నేనొచ్చింది నిన్ను చంపడానికి కాదు, ఏ నాటికైనా నిన్ను నీ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తానని హెచ్చరించడానికి. అది నిన్ను పుట్టించిన వాడి తరమే కాలేదు, నీ తరమేమవుతుంది? ఛాలెంజ్ లచ్చన్న, ఛాలెంజ్. నువ్వు విసిరేసే ఎంగిలి రొట్టె ముక్కల కోసం ఎగబడే నీ పెంపుడు కుక్కలు, నీకు వంగి వంగి దండాలు పెట్టే ఎర్ర టోపీలు, ఖద్దరు లాల్చీలు నీ మీద కాండ్రి చుమ్మేలా చేస్తా, నీ బ్రతుకు బజారు కిడుస్తా. నీ నిశీధి సామ్రాజ్యాన్ని శ్మశానంగా మార్చే వరకు ఈ అలెగ్జాండర్ నిద్రపోడు. ఏయ్! రెచ్చిపోకయా, అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్తేనే కదా నువ్వు నిద్రపోయేది, నన్ను నిద్రపుచ్చేది. ఏంటారు చూస్తారు? లేవండి. ఎలకనా ఎల్లరా, నా కూడు తిరిగి కండలు పెంచి నా శత్రువుకే సెల్యూట్ చేస్తానంట్రా? చూసావా లచ్చన్న నా దెబ్బ? ఇప్పటి వరకు నీ మనుషులు, ఇప్పుడు నా మనుష్యులు. ప్రశాంతంగా బతుకుతున్న ఈ ప్రశాంత్ జీవితంలో నువ్వు రగిలించిన చితిమంటలు ఇంకా ఆరిపోలేదు. ఆ మంటల్లోంచి ఉదయించిన అగ్ని ప్రభంజనం ఈ అలెగ్జాండర్. టేక్ కేర్. అమ్మో అమ్మో, ఆ స్పీడ్ చూస్తుంటే భారతంలో అర్జునుడు అభిమన్యుడు కలిసి అలెగ్జాండర్ అవతారం ఎత్తినట్టుంది బాబు. నిజమా? ఆ! మాట్లాడేమంటే మట్ర చేస్తా. ఎరవేసి పట్టేది వాడే, గురి చూసి కొట్టేది వాడే, శివమెత్తిపోయాడు నేడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్. ఎరవేసి పట్టేది వాడే, గురి చూసి కొట్టేది వాడే, శివమెత్తిపోయాడు నేడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్. కత్తి చేతబట్టి ధైర్యం ఎక్కుపెట్టి నాడే తుమ్ము తులిపాడురా, బాధే తొక్కి పట్టి మేధా పదును పెట్టి నేడు రేచిరేగాడురా. జగజగ నాడు జగజట్టి నేడు వీడంతా వాడు లేనే లేడు, కనికట్టు చేసే గజమాయగాడు సబ్బాలు చేస్తే సమాధి కటించురా. There is no wonder, he makes no blunder, వాడే అలెగ్జాండర్. ఎరవేసి పట్టేది వాడే, గురి చూసి కొట్టేది వాడే, శివమెత్తిపోయాడు నేడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్.
రగిలే నిప్పునైనా రాలే చుక్కనైనా పట్టే మేటి మునగాడురా కంటి సైగతోనే మింటా మంట రేపే వీడే నేటిరా రాజురా పగబట్టాడంటే ఈ నల్ల ద్రాక్షు పసిగట్టే లోగా కాటేయడా పంతానికొస్తే సింహాలనైనా పంచాలు పట్టి సలాము చేయించడా There is no wonder, 'cause he makes no blunder. వాడే అలెగ్జాండర్. ఎర్రేసి పట్టేది వాడే, గురి చూసి కొట్టేది వాడే, శివమెత్తిపోయాడు